పిల్లలకు కొద్దిపాటి జ్వరం వచ్చినా విలవిల్లాడిపోతాం. అలాంటిది క్యాన్సర్ వస్తే ప్రాణమే పోయినంత పనవుతుంది. తగ్గుతుందో లేదో, ముందు ముందు ఎలా ఉంటుందో అనే ఆలోచనలతో తల్లిదండ్రులు మనసులు అల్లాడిపోతూ ఉంటాయి. అయితే క్యాన్సర్ల గురించి ఇవాళ అంతగా అధైర్యపడాల్సిన అవసరం లేదు. పిల్లల్లో కనిపించే క్యాన్సర్లనేవి దాదాపుగా నయమయ్యేవే. మనం చేయాల్సిందల్లా భయపడకుండా సత్వరం స్పందించడమే అంటారు డాక్టర్లు. పిల్లల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్లు, వాటికి చికిత్స మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో క్యాన్సర్లు ఎందుకు వస్తాయి? పిల్లలు ఏంటంటే క్యాన్సర్స్ వచ్చే కారణాలు కంప్లీట్గా వేరుంటాయి. వీళ్ళకి 90% వరకు క్యాన్సర్స్ ఎందుకు వస్తాయి అని కారణాలు తెలీదు. స్పోరాడిక్ అంటాం. అంటే మామూలుగా రక్త కణాలని ఒక సైకిల్లో వెళ్తూ ఉంటాయి. అదే కణము అదుపు తప్పి అసాధారణంగా పెరిగితే అది క్యాన్సర్ కణంగా మారుతుంది. అది ఎందుకు అదుపు తప్పుతుందంటే కొన్ని మ్యూటేషన్స్ వల్ల అది అదుపు తప్పుతుంది. బట్ ఆ మ్యూటేషన్స్ ఎందుకు జరుగుతాయి అన్నది 90% వరకు మనకి ఇప్పటి వరకు కారణాలు తెలీదు. కేవలం 10% వరకు మాత్రమే వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పిల్లల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్లు ఏంటి? పిల్లల్లో మనం ఎక్కువగా చూసే క్యాన్సర్స్ బ్లడ్ క్యాన్సర్స్, తర్వాత అవయవాలకు సంబంధించిన క్యాన్సర్స్ చూస్తాము. సో బ్లడ్ క్యాన్సర్స్ అంటే ఏంటి? లుకీమియాస్, లింఫోమాస్, తర్వాత బ్రెయిన్ ట్యూమర్స్, తర్వాత సాలిడ్ ట్యూమర్స్. లుకీమియాస్లో మనం ఎక్కువగా చూసే క్యాన్సర్స్ ఏఎల్ఎల్ అంటే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా. అందులో బిఏఎల్ఎల్ అనేది ఎక్కువగా చూస్తాము. తర్వాత టిఏఎల్ఎల్, ఏఎంఎల్, సిఎంఎల్ ఇలాంటివి చూస్తాము. లింఫోమాస్, హాడ్జ్కిన్ లింఫోమా, నాన్ హాడ్జ్కిన్ లింఫోమా ఇలాంటి క్యాన్సర్స్ కూడా చూస్తాము. బ్రెయిన్ ట్యూమర్స్ కూడా పిల్లల్లో లుకీమియాస్ తర్వాత ఎక్కువగా చూస్తాము. ఆ తర్వాత వచ్చేవి అవయవాలకు సంబంధించిన క్యాన్సర్స్ అంటే సాలిడ్ ట్యూమర్స్ అంటాము. లివర్ నుంచి కానీ కిడ్నీ నుంచి వచ్చే ట్యూమర్స్ని విల్మ్స్ ట్యూమర్ అంటాము. న్యూరోబ్లాస్టోమా, కంటి క్యాన్సర్ రెటినోబ్లాస్టోమా, అలాగే సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్, ఇంకా రేర్ ట్యూమర్స్, జర్మ్ సెల్ ట్యూమర్స్ ఇలాంటి రకరకాల క్యాన్సర్స్ పిల్లల్లో చూస్తాము. పిల్లల్లో క్యాన్సర్ తాలూకు లక్షణాలను ఎలా గుర్తించాలి? ఎవరికైనా తరచుగా రికరెంట్గా ఫీవర్ రావడం కానీ 2-3 వారాల పైగా ఫీవర్ తగ్గకుండా అలానే ఉండి యాంటీబయాటిక్స్ వాడినా కూడా ఫీవర్ తగ్గకుండా ఉంటే డెఫినెట్గా మనం ఒకసారి చెక్ చేయించుకోవాలి. సడన్గా పిల్లలు పాలిపోయినట్టు ఉండి తెల్లగా కనిపించిన, చర్మం మీద కందిపోయినట్టు మచ్చలు అంటే దెబ్బలు తగలకుండానే మచ్చలు ఏమన్నా కనిపించినా డెఫినెట్గా మనం ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకుని ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, హిమోగ్లోబిన్ ఎలా ఉంది, రక్త కణాలు ఎలా ఉన్నాయన్నది టెస్ట్ చేసుకోవాలి. అలాగే మెడలో కానీ చంకల్లో కానీ గజ్జల్లో చిన్న చిన్న గడ్డల్లాగా లింఫ్ నోడ్స్ అనేవి ఎప్పుడైనా సడన్గా పెరిగినట్టయితే ఎక్కువగా అనిపిస్తే మనం డెఫినెట్గా చెక్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ నార్మల్గా ఇన్ఫెక్షన్స్లో కూడా చూస్తాము. ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా క్యాన్సర్ అని చెప్పలేం, కానీ డెఫినెట్గా ఇవి కన్సిస్టెంట్గా అలానే ఉండి మన ఇబ్బంది పెట్టేటట్టు ఉండి తగ్గకుండా ఉంటే డెఫినెట్గా క్యాన్సర్ రూల్ అవుట్ చేసుకోవాలి. అలాగే కంటిలో తెల్లటి మెరుపులాగా చుక్క కనిపించినా కంటి క్యాన్సర్ అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. కడుపులో ఏమన్నా గడ్డల్లాగా అనిపించినా, సడన్గా వెయిట్ తగ్గిపోయి విపరీతమైన బోనీ పెయిన్స్, రాత్రిపూట ఏడుస్తున్నట్టు బాగా నొప్పులు వచ్చినా కానీ చెక్ చేయించుకోవాలి. అలాగే తెల్లవారుజామున విపరీతమైన తలనొప్పి, వాంతులు అవ్వడము, తర్వాత తలనొప్పి తగ్గడము ఉంటే డెఫినెట్గా మనము బ్రెయిన్ ట్యూమర్స్ ఏదన్నా ఉన్నాయా అన్నది రూల్ అవుట్ చేసుకోవాలి. పిల్లల్లో క్యాన్సర్ను ముందుగా గుర్తించడానికి ఏవైనా పరీక్షలున్నాయా? చిన్నపిల్లల్లో ఏంటి అంటే క్యాన్సర్స్ బాగా హైలీ ప్రొలిఫరేటివ్గా వస్తాయి, అంటే ఫాస్ట్గా ఎవల్యూషన్ ఉంటాయి. కాబట్టి మనకి స్క్రీనింగ్ టెక్నిక్స్ అనేవి ఉండవు. లక్షణాలు అనేవి తెలుసుకుని భయపడకుండా వెంటనే మనము చూపించుకుంటే ఎర్లీగా డయాగ్నోస్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. పిల్లల్లో క్యాన్సర్కి చికిత్స విధానం ఏ విధంగా ఉంటుంది? వాళ్ళకి వచ్చే క్యాన్సర్ తత్వాన్ని బట్టి అది ఎగ్జాక్ట్గా అది బ్లడ్ క్యాన్సరా, సాలిడ్ ట్యూమరా, అది ఏ క్యాన్సరు, దాని తర్వాత అది ఏ స్టేజ్లో ఉంది, ఏ రిస్క్ కేటగిరీలో ఉంది అని దాన్ని చూసుకుని దానికి సంబంధించిన టెస్ట్లు చేసుకుని దాని తర్వాత దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది.
ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్కలాగా ఉంటుంది ట్రీట్మెంట్. ఇద్దరు పిల్లలకి ఒకటే రకమైన క్యాన్సర్ వస్తే వాళ్ళిద్దరికీ కూడా సేమ్ ట్రీట్మెంట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ బాడీని బట్టి, వాళ్ళ వెయిట్ని బట్టి, వాళ్ళ న్యూట్రిషనల్ స్టేటస్ బట్టి, క్యాన్సర్ తత్వాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది మనం డిసైడ్ చేస్తాం. ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్స్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కీమోథెరపీతోనే నయం చేస్తాం. చాలా తక్కువ మందికి మనము రేడియేషన్ కానీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్కి కానీ వెళ్తాం. ఈ కీమోథెరపీ కూడా మనము డిసైడ్ చేసేది ఏంటంటే వాళ్ళ క్యాన్సర్ రిస్క్ బట్టి, వాళ్ళ రెస్పాన్స్ బట్టి మనం పెంచడమా ఏంటి అన్నది డిసైడ్ చేస్తాం. అదే సాలిడ్ ట్యూమర్స్, అవయవాలకు సంబంధించిన క్యాన్సర్స్ అయితే వాటిని మనం డయాగ్నోస్ చేశాక ఏ స్టేజ్లో ఉందో తెలుసుకుని సర్జరీ చేసుకోగలిగితే సర్జరీ చేసి తర్వాత కీమోథెరపీ అనేది ఇస్తాము. లేకపోతే ఫస్ట్ అడ్వాన్స్ స్టేజ్లో అనిపిస్తే మనం కీమోథెరపీ ఇచ్చి వాటి సైజ్ తగ్గించుకుని తర్వాత మనం సర్జరీకి వెళ్తాం. పిల్లల్లో వచ్చే క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందా? చిన్నపిల్లల్లో క్యాన్సర్స్ 80% వరకు కంప్లీట్గా నయమవుతాయండి. మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఇలాంటి లక్షణాలు ఎప్పుడైనా కనిపిస్తే భయపడకుండా చూపించుకుని ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోగలిగి రైట్ టైంలో రైట్ ప్లేస్కి వెళ్ళి రైట్ ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే పిల్లలు ట్రీట్మెంట్ అనేవి బాగా తట్టుకుంటారు. అలాగే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నది ముందే అవగాహన ఉండడంతో వాళ్ళకి వార్నింగ్ సైన్స్ సిమ్టమ్స్ చెప్పినప్పుడు మనం ఎర్లీగా వాళ్ళని రెస్పాండ్ అయితే వాళ్ళు ఇంకా బెటర్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. క్యాన్సర్ల విషయంలో అప్రమత్తత చాలా అవసరం. పిల్లల్లో ఏవైనా అసాధారణ అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించాలి. క్యాన్సర్లను తొలి దశలను గుర్తిస్తే చికిత్స చాలా తేలిక. పిల్లల్లో క్యాన్సర్లు చాలా వరకు చికిత్సకు లొంగేవే కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఆధునిక చికిత్సల సాయంతో క్యాన్సర్లను సులువుగానే జయించవచ్చు.